హలో అండి, వెల్కమ్ టు మై ఫ్యాషన్స్. నేనైతే మీకు ఈరోజు బాహుబలి హ్యాండ్స్ అంటే మనకి బుట్ట పైన వైపు కొంచెం చిన్నగా వచ్చి కింది వైపు బార్డర్ అయితే వెడల్పుగా వస్తుంది కదా, అలాంటి హ్యాండ్స్ అనేవి మీరు ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మనకి ఈ హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం కింది వైపు వేసుకునే బార్డర్స్ పెద్దగా వచ్చిన మనకి బ్లౌజ్ పీస్లకి ఒకవైపు పెద్ద బార్డర్ అనేది వస్తుంది కదా, అలాంటి బార్డర్స్ వచ్చినప్పుడు మీరు ఈ హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటే కనుక చూడడానికైతే చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను బ్లౌజ్ పీస్కి అయితే ఒకవైపు బార్డర్ అనేది వెడల్పుగా వచ్చింది. ఈ బార్డర్ అయితే నేను ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఈ బార్డర్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బార్డర్ వెడల్పుతోని నేను లైనింగ్ కూడా కట్ చేసుకుంటున్నాను. మనకి పైన బుట్ట సపరేట్గా, కింది వైపు మనం బార్డర్ జాయింట్ చేసేది కూడా సపరేట్గా రెండు విడివిడిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కింది వైపు మనకి బార్డర్ ఎంతైతే వెడల్పుతో ఉందో అంతే వెడల్పుతోటి ఇప్పుడు లైనింగ్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఈ బార్డర్కి జాయింట్ వేసుకోవడానికి లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి బార్డర్ అయితే ఎంత వెడల్పు, మనకి హ్యాండ్ అనేది ఎంత పొడవు అనేది కావాలో, బార్డర్ ఎంతైతే ఉంటుందో దానికి మిగిలింది పైన బుట్ట అనేది అంత పొడవుతో తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఈ హ్యాండ్స్ అయితే 11 ఇంచుల వెడల్పుతోటి పొడవుతో పెడుతున్నాను. అయితే మనకి బార్డర్ అయితే ఎంత మనకి కింది వైపు చూసారు కదా, నేను టేప్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను. మనకి బార్డర్ అనేది అంత ఉంది. మిగిలింది పై వైపుకి అయితే నేను బుట్ట హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను. మనకి నార్మల్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకుంటారో లైనింగ్ అయితే సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి. మనం పైన వేసే శారీ క్లాత్ మాత్రం మనకి బుట్ట హ్యాండ్స్ కోసం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకొని కట్ చేసుకుందాము. మీకు పొడవు అనేది హ్యాండ్స్కి ఎంతైతే పొడవు కావాలో దాన్ని బట్టి మీరు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ మొత్తం మనకి రెడీ అయిన తర్వాత హ్యాండ్స్ పొడవు వచ్చేసి 11 ఇంచులు ఉన్నాయి. అందుకోసమనే నేను కింది వైపు మనకి బార్డర్ అయితే 6.5 ఇంచులు ఉంది. నేను పైన ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా లైనింగ్ అయితే అది 5.5 ఇంచులు అయితే పెట్టుకున్నాను. అంటే మనకి మొత్తం కూడా 12 ఇంచులు అయితే వస్తుంది కదా. ఒక 1 ఇంచ్ అనేది మనకి పైన స్టిచ్ వేసుకోవడానికి కానీ, కింది వైపు క్లాత్కి స్టిచ్ వేసుకోవడానికి కానీ ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే మనకి రెడీ అయిన తర్వాత హ్యాండ్స్ అయితే 11 ఇంచులు అయితే వస్తాయి. చూసారు కదా, ఇప్పుడు నేను హ్యాండ్స్ కూడా మనకి నార్మల్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం లైనింగ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం పైన బ్లౌజ్ క్లాత్ అయితే కట్ చేసుకుందాము. దానికోసం ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అయితే లైనింగ్ వేసుకోండి. మనకి వెనుక వైపు క్లాత్ అయితే నేను కొంచెం ఎక్స్ట్రా వదిలేసుకున్నాను కదా, అదైతే నేను 4 ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట. మీకు పై వైపు అదేవిధంగా కింది వైపు కూడా రెండు కూడా సమానంగా తీసేసుకోవాలి. 4 ఇంచులు. మీకు ఒకవేళ బుట్ట అనేది ఇంకా ఎక్కువ కావాలి అంటే మీరు 5 ఇంచులు 6 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే మీకు బుట్ట అనేది ఎంతైతే కావాలో, మీకు ఎక్కువ కావాలంటే క్లాత్ అనేది ఎక్కువ వదిలేసుకోవచ్చు. అదేవిధంగా నేను కింది వైపు కూడా ఒక 1 ఇంచ్ అనేది మనకి లైనింగ్ అనేది పైకి జరిపి పెట్టుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు వీడియోలో. అయితే ఈ విధంగా పెట్టుకుంటే ఏంటంటే మనము ఎక్కడి వరకు అయితే క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నామో అక్కడి వరకు కూడా కింది వైపు క్లాత్ కట్ చేయకుండా మనకి హ్యాండ్స్ ఎక్కడి నుంచి అయితే వేసుకున్నామో అక్కడి నుంచి పైకి కట్ చేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేస్తే ఏంటంటే మీకు బుట్ట అనేది ఎక్కువ పైకి మీకు కనిపిస్తుంది అనమాట. పైకి లేచినట్టుగా కనిపిస్తుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ వరకు అయితే క్లాత్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నామో అక్కడి వరకు కూడా ఈ విధంగా మార్కింగ్స్ అనేవి పెట్టుకోండి. మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్ కట్టింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడైతే స్టిచ్ చేసుకుందాము. దానికోసం ఫస్ట్ మనం బార్డర్ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. దానికోసం మనము బార్డర్కి రైట్ సైడ్లో లైనింగ్ వేసుకొని కింది వైపు మనకి హ్యాండ్ కింది వైపు అనమాట. ఇప్పుడు కింది వైపు స్టిచ్ అనేది వేసుకొని దాన్ని రివర్స్లో తిప్పేసుకుంటే మనకి కింది వైపు హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత మనం వేసుకుంటాము కదా బుట్ట అనేది, అదైతే రెడీ చేసుకుందాము. మనము కింది వైపు అయితే ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ అయితే పైనుంచి వెళ్ళి మనం ఇంకొక స్టిచ్ అనేది వేసుకుందాము. తర్వాత మనం దీన్ని రివర్స్లో అయితే తిప్పేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే ఈ విధంగా మనకి బార్డర్ అనేది రెడీ అయిపోయింది అనమాట. దీని చుట్టూ కూడా లైనింగ్ కదలకుండా
చుట్టూ కూడా పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. పై వైపు కూడా మనం ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి కింది వైపు బార్డర్ అనేది రెడీ అయిపోయింది. పైన మనము బుట్ట అయితే రెడీ చేసుకోవాలి కదా, అవైతే ఇప్పుడు రెడీ చేసుకుందాం. మనం హ్యాండ్స్కి అయితే ఫ్రిల్స్ పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ చేసుకుందాము. మనము ఎక్కడి వరకు అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నామో అక్కడికైతే మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా. ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసి పై వైపు అనమాట ఇప్పుడు నేను మనకి ఫ్రిల్స్ పెట్టుకునేదైతే చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే ఇప్పుడు పెట్టేస్తున్నాను నేను. మనకి ఒకవైపు నుంచి వెళ్ళి మధ్యలో మార్కింగ్ కాకుండా మనకి రెండు వైపులా కూడా క్లాత్ అనేది 4 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడి వరకు అనమాట ఇప్పుడు నేను ఫ్రిల్స్ అయితే పెట్టాను. సేమ్ అదేవిధంగా మనకి కింది వైపు కూడా మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంకొక మార్కింగ్ వరకు అనమాట కింది వైపు కూడా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. నేనైతే చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. మీకు కావాలంటే ఇంకా కొంచెం వెడల్పుగా కూడా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. అంటే ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు. చూడడానికైతే బాగానే ఉంటాయి. నేను షార్ట్ హ్యాండ్స్కి బుట్ట స్టిచ్ చేసేటప్పుడు మనకి కింది వైపు లేస్ అనేది వస్తుంది కదా, అంటే ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ తోటి చిన్న బార్డర్ అనేది వస్తుంది కదా, ఆ హ్యాండ్స్ కూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి నేను వీడియోస్ అయితే చేశాను. మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఇస్తాను, ఆ వీడియోస్ చూడకపోతే చూసేయండి. ఇప్పుడు మనం రెండు సైడ్లో కూడా ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాం కదా, హ్యాండ్ అనేది ఈ విధంగా వచ్చింది. చూసారు కదా, మీకు బుట్ట అనేది పైకి లేచినట్టుగా కనిపిస్తుంది కదా. మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటే బుట్ట అయితే పైకి లేచినట్టుగా కనిపిస్తుంది అనమాట. కింది వైపు ఒక 1 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాం కదా, అలా తీసుకుంటే మీకు బుట్ట అనేది పైకి లేచినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను లైనింగ్ జాయింట్ వేస్తున్నాను. ఈ మనకి బ్లౌజ్ క్లాత్కి రాంగ్ సైడ్లోనే వేసుకొని లైనింగ్ మనం నార్మల్ హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ లైనింగ్ అనేది జాయింట్ వేసేసుకుంటున్నాను. మనకి లైనింగ్ అయితే నార్మల్ హ్యాండ్కి ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేశాను కదా. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే మీకు లైనింగ్ అయితే కొంచెం లైనింగ్ అయితేనే సరిపోతుంది. మనకి పై వైపు బ్లౌజ్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి దానికి బుట్ట అనేది ఎక్కువగా పెట్టుకున్నా కానీ ఏమీ కాదు. ఇప్పుడు ఈ విధంగా మనం మొత్తం హ్యాండ్ అనేది కూడా రెడీ చేసుకున్నాం కదా. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న లైన్ మనకి బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ అయితే దీనికి జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి హ్యాండ్ మొత్తం కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి బుట్ట అనేది పైకి లేచినట్టుగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే దీనికి మనం ఈ బార్డర్ అయితే జాయింట్ వేసేసుకోవాలన్నమాట. ఇవి రెండు కూడా మధ్యలో జాయింట్ వేసేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే బెల్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపించాను మీకు. డబల్ లేయర్ కానీ త్రిబుల్ లేయర్ కానీ, అదేవిధంగా అంబ్రెల్లా హ్యాండ్స్ కూడా చూపించాను కదా, వీడియోస్ అయితే చేశాను. మీకు ఆ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడకపోతే చూసేయండి. చూసారు కదా, ఈ విధంగా అన్నమాట మనకి మొత్తం హ్యాండ్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా వచ్చేసింది. మీకు ఇక్కడ మనం జాయింట్ వేసుకున్నాం కదా రెండు కలిపి, అక్కడ మీకు కావాలంటే పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఒకవేళ వేయకపోయినా కానీ ఏమీ ఇబ్బంది ఏమీ లేదనమాట. చూడడానికైతే బాగానే ఉంటుంది. ఇప్పుడు మనకి మొత్తం హ్యాండ్ అంతా కూడా ఈ విధంగా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మీరు హ్యాండ్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా, మనకి హ్యాండ్ అనేది ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడైతే పైనుంచి మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే అవసరం ఏమీ లేదు. కాకపోతే నేనైతే పైనుంచి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా వేస్తే అంటే మనకి పైన చూడడానికైతే కొంచెం స్టిఫ్గా కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. మీకు హ్యాండ్స్ అనేవి చాలా రకాలైతే నేను కట్ చేసి వీడియోస్ అయితే చూపించాను అనమాట. కట్ చేసి మీకు స్టిచ్ చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఇస్తాను, చూడకపోతే వీడియోస్ అన్నీ కూడా చూసేయండి. ఇప్పుడైతే హ్యాండ్ పొడవు అయితే చూసుకుంటున్నాను నేను. మనకి 11 ఇంచులు చూసారు కదా, 11 ఇంచులు అనేది మనకు హ్యాండ్ పొడవు అనేది వచ్చేసింది అనమాట. ఈ విధంగా మీరు కట్ చేసుకుంటే చాలా సింపుల్గా మీరు కట్ చేసుకొని ఈ బాహుబలి హ్యాండ్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు. మీకు కావాలంటే కింది వైపు బార్డర్ అనేది ఇంకా పెద్ద బార్డర్ కూడా వస్తే ఇంకా వేసుకోవచ్చు అనమాట, బాగానే ఉంటుంది.